నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు మిల్ మేకర్ని వేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ నీళ్ళను వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నీళ్ళను పిండుకొని మిల్ మేకర్ను వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. దానిలో 2 స్పూన్లు మైదా పిండిని వేసుకోవాలండి. 1 స్పూన్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ వరిపిండి, అలాగే పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, సాల్ట్ తగినంత, అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలండి. మీకు కావాలితే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయొచ్చండి. నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకోకూడదండి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి. మరీ జారుగా కలుపుకోకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిల్ మేకర్ పకోడీ వేసుకోవాలండి. మిల్ మేకర్ పకోడీ మీద బఠానీ చాట్ వేసుకొని కాస్త ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకవేళ బఠానీ చాట్ మీకు ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో వీడియో లింక్ పెడతామండి, ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.